ఈ 16 రోజుల పండగ నాడు మీరిద్దరూ కలవకపోతే ఇంక ఈ జన్మలో కలవలేరు. అందుకే ఇంతగా చెప్తుండానమ్మా. నాకు మాటివ్వు సిరి, నీ భర్తను నువ్వు కలుస్తాను అని. తీసుకోండి పంతులు గారు. అమ్మా, మీది చాలా గొప్ప మనసమ్మా. అశుభంలో కూడా శుభం చూడగలిగారు. నేను బతికిపోయాను. వస్తానమ్మా. మంచిది. వెయ్యినైనా ఈ సంచిలో. సోత్తవేరా సోత్తవేరా. ఏంటి సిరి ఆలోచిస్తున్నావు? నీకే కలర్ నచ్చుతుంది? పింక్. సంజు, ఈ సారీలో నేను ఎలా ఉన్నాను? కుందన బొమ్మలా ఉన్నావు. నిన్న ఈ శారీలో చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను గట్టిగా కౌగిలించుకొని ఇలా దగ్గరగా తీసుకొని కిస్ చేయాలనిపిస్తుంది. ఏం చేస్తా ఉండవు ఉమాదేవి? పాయసం చేస్తా ఉండానత్తా. ఈ రోజు ఏ పండగ లేదు, పాయసం ఎందుకు చేస్తున్నావు? మాట్లాడమే, నిన్నే అడుగుతా ఉండాది. అది ఊరికే ఊరికే నువ్వు చెయ్యవు.
ఏదో కారణం ఉండే ఉంటాది. ఏందో అది చెప్పు. ఏం లేదత్తా. మీ అన్న బతికి బట్ట కట్టినాడన్న ఆనందంలో పాయసం చేసుకుని తింటున్నావా? అది కాదు. మరి దేనికి చేసినావు? దేవునికి నైవేద్యం పెడదామని. ఎందుకు? మీ అన్నని మా నుంచి కాపాడ్డానికా? మేమందరం పెద్దిరెడ్డి చావలేదని బాధపడతా ఉంటే నువ్వు మా అన్నను ఆదుకోమని దేవుడికి పాయసం చేసి నైవేద్యంగా పెడతా ఉండావా? పెట్టడానికి వీల్లేదు. ఉమాదేవి, నువ్వు పెద్దిరెడ్డి చెల్లెలివి కాదు, ఈ ఇంటి కోడలివి. పెద్దిరెడ్డి సావును కోరుకుంటేనే నీకు ఈ ఇంట్లో బతుకుంటాది. మీ అన్న బతుకును కోరుకుంటే ఈ ఇంట్లో నీ శవముంటాది. ఆఖరిసారిగా చెప్తా ఉండాను, జాగ్రత్త. నాన్న పిలిచారంట. సంజయ్, ఇవాళ మీ 16 రోజుల పండగరా. అయితే సిరి మన ఇంటికొచ్చి దీపం వెలిగించాలి. జరగని వాటి గురించి ఎందుకు నాన్న ఆలోచిస్తారు? వదిలేండి. ఎందుకురా సిరి అంటే నీకంత కోపం? తను నీ భార్యరా. కాదు నాన్న, ఆ కొండారెడ్డి కూతురు. సంజయ్, ఈ పంతాలే మానుకోరా. నీ భారీగా సిరిని మన ఇంటికి తీసుకురా. అది తప్ప ఇంకేమైనా అడగండి నాన్న, చేస్తాను. సరే, సిరిని మన ఇంటి కోడలుగా తీసుకురా. కాలికేస్తే వేలికేయకండి నాన్న. సిరి మెళ్ళ నువ్వు 3 ముళ్ళు వేసావురా, అది గుర్తుంచుకో. రే సంజయ్, ఇప్పటి వరకు నువ్వు అడిగింది నేను ఇవ్వటమే తప్ప ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఒక తండ్రిగా అడుగుతున్నాను. సిరిని మన ఇంటికి తీసుకురా. తను ఉండాల్సింది ఈ ఇంట్లోనేరా. నా ఈ కోరిక తీర్చరా. ఇది నా ఆఖరి కోరిక అనుకో. నాన్న, అవే మాటలు నాన్న. అవునరా, నా నుంచి నా ప్రాణం దూరమైనా నేను బాధపడను. కానీ నువ్వు సిరి దూరమైతే నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది. పగ ఓడిపోయి ప్రేమ గెలవాలి అంటే మీరు కలవాలరా. అందుకే నిన్ను ఇంతగా బ్రతిమలాడుతున్నాను. సిరికి ఫోన్ చేయరా. నువ్వు పిలిస్తే తప్పకుండా వస్తుంది. చెయ్యరా.
నాన్న స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను తర్వాత చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. సిరి ఈ ఇంటి కోడలిగా రాకూడదు, రానివ్వను. ఈ తూరు ఆ పెద్దిరెడ్డి తప్పించుకోనికి ఇల్లేదు. నీలాంబరి హై లెవెల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తే మనం ఇంటర్నేషనల్ స్కెచ్ వర్కౌట్ చేస్తున్నాం. ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ సునంద ఇంద్రాణి కలిస్తే విజయమే కాని ఓటమి ఉండదు. అయిపోయిందమ్మా. ఇదిగో పాయసం దీంట్లో పెట్టినానమ్మా. సంజు తొందరపడి ఓ మాటన్నా పట్టించుకోమాక. మంచిగా మాట్లాడి దారిలో తెచ్చుకో. అలాగేనమ్మా. ఇదిగో మీ నాయన అత్త బయటే ఉండారు, వాళ్ళకేం చెబుతావు? నేను చూసుకుంటాను కదమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. జాగ్రత్తగా వెళ్ళరా. చూడు, నువ్వు వచ్చేదాకా నా మనసులో ఉండదు. అమ్మా నువ్వు భయపడుకు, అంత సవ్యంగానే జరుగుతుంది. ఏమోనమ్మా, ఆ దేవుడి దయ వల్ల సంజు నువ్వు కలిస్తే నాకంతే చాలు. సిరి సిరి అమ్మో, అదిగోనే మీ అత్త పిలుస్తా ఉండది. కొంప తీసి విషయం తెలిసిపోయినదా ఏమి? అమ్మా నువ్వు కంగారు పడుకో. ఏమోనే, నాకెందుకో కాళ్ళు చేతులు సిరి! ఆడటం లేదు. అదిగో, సిరి ఆ వస్తున్నా అత్త. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. తొందరగా రా, వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకోయే. ఏంటత్తా? నీ పేరు మీద పొలం కొన్నాం, సంతకాలు పెట్టు. దా ఈ పేపర్స్ లో ఏముందో నేను చదవాలి. పొలం కాగితాలని చెప్తుంది కదమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టాను నాన్న. మా మీద అనుమానమా సిరి? అరే, నీ పేరు మీద ఆస్తులు కొనడం కూడా తప్పేనా? ఆ, నేను చదివితే మీకొచ్చే నష్టం ఏంటత్తా? సంతకం పెట్టమంటే వాదిస్తా ఉండవింది, పెట్టా. ఏందన్నా, చదువుతానంటుందిగా, చదవని చదువు.
తొందరగా వెళ్ళు సరేనా? జాగ్రత్త. అలాగేనమ్మా. ఎవరు నువ్వు అనుమానం జాగ్రత్త. రాకుండా చూసుకో. నువ్వు తొందరగా ఇంటికి వచ్చి నువ్వు వచ్చేదాకా నాకు కంగారు ఉంటుంది. అలాగేనమ్మా. సిరి యాడికి పోతాండావు? గుడికత్తా. ఆగు సిరి. సునందా, నువ్వు కూడా సిరితో గుడికి పోతావా? అయ్యయ్యో నువ్వు అంతలా అడగాల. ఎలాగో నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. పదసిరి. తను ఉండాల్సింది ఈ ఇంట్లోనేరా. నా ఈ కోరిక తీర్చరా. ఇది నా ఆఖరి కోరిక అనుకో. అవునరా, నా నుంచి నా ప్రాణం దూరమైనా నేను బాధపడను. కానీ నువ్వు సిరి దూరమైతే నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది. పగ ఓడిపోయి ప్రేమ గెలవాలి అంటే మీరు కలవాలరా. అందుకే నిన్ను ఇంతగా బ్రతిమలాడుతున్నాను. సంజయ్ వాలకం చూస్తా ఉంటే బావ మాటలు మనసుకి బాగా ఎక్కినట్టు కనపడతా ఉండాది. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్టున్నాడు. నాన్న మాటలు విని సంజయ్ మనసు మార్చుకుంటే సిరి ఈ ఇంటి కోడలవుతాది. తర్వాత నాకు మొగుడే నా నెత్తి మీద కూచుంటాది. ఎలాగైనా సరే సంజు మనసుని మార్చేయాలా, సిరి మీదున్న ప్రేమని దూరం చెయ్యాలా. అసలు సంజయ్ ఇంట్లో ఉంటేనే కదా సిరిని తీసుకొచ్చేది. సంజయ్ని ఇంట్లో లేకుండా చేస్తే సిరి ఇంటికి రాదు. సంజయ్, మనం వెంటనే బయటకు వెళ్ళాలి. ఎక్కడికి పిన్ని? దారిలో చెప్తాను, పద. లేదు పిన్ని, నాకు వేరే పనిది. మీరు వెళ్ళండి. ఏందా పని? అది చెప్పేది కాదు. నాతో కూడా చెప్పకూడదా? చాలా ముఖ్యమైన పని. మనం వెళ్లాల్సింది కూడా ముఖ్యమైన పని గురించే సంజయ్. సారీ పిన్ని, నేను రాలేను. ఏమనుకోవద్దు. మీ నాయన్ని కాపాడుకోవడం కంటే నీకు వేరే ముఖ్యమైన పనుండాదా? ఏంటి పిన్ని నువ్వు అనేది? అవును సంజయ్, మళ్ళీ మీ నాయని సంపనీకి ఆ కొండారెడ్డి ఇంద్రాణి ఏదో పథకం వేస్తా ఉండారట. అది తెలుసుకోనీకి వెళదాం అంటుండాను. సరేలే, నీకేదో వేరే పని ఉండాదంటున్నావుగా, నువ్వెళ్ళు. పిన్ని, నేను కూడా వస్తాను. మరి నీ ముఖ్యమైన పని? నాన్న ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు. పద పిన్ని.
సిరి సంతకం పెట్టినాదా ఇంద్రమ్మా? పొలం కాగితాలనుకుని సిరి ఇటు మీద సంతకం పెట్టినదమ్మా. ఈ కాగితాలే సిరి జీవితాన్ని కాల్చేయబోతున్నాయని సిరికి తెలియదు పాపం. ఆ నీలాంబరి పొగర్ని ఈ కాగితాలతోనే అడిచేస్తానమ్మా. నీలాంబరి, నీ ఓటమి పోస్టు రూపంలో నీ ఇంటికి రాబోతా ఉండాది. వాటిని చూసి బాధపడతావో లేక నా గెలుపును చూసి ఈర్ష్యపడతావో నీ ఇష్టం. ఈ ఇంద్రాణి తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఈ కాగితాలతోనే నీకు సమాధానం చెప్తాను. ఇంద్రమ్మ, ఇంకా ఆలస్యం ఎందుకు? లాయర్కి ఫోన్ చేయి. లాయరు, ఒకసారి ఇంటికి రా.